నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. ఆ, మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ లీడరు మిస్టర్ పూనూరు గౌతమరెడ్డి ఫైబర్ నెట్ కేసులో మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి, 50 క్రిమినల్ కేసు కలిగిన వ్యక్తి, 2 రౌడీ షీట్లు, పలు భూ కబ్జా కేసులు, తర్వాత పలు ఆర్థిక అవకతవకల కేసులు, మన వంగవీటి మోహన్ రంగారావు గారిని దూషించిన వ్యక్తి. ఇలా ఈ వ్యక్తి మా భూమిని 325 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ని, సత్యనారాయణపురంలో ఉన్నటువంటి 5 కోట్ల విలువ చేసే ల్యాండ్ని కబ్జా చేసి అందులో G+3 అక్రమ నిర్మాణాన్ని ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా నిర్మించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్స్ను కూడా వైలేట్ చేస్తూ అందులో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా కూడా టీడీపీ ప్రభుత్వంలో గవర్నమెంటు ఎందుకు అతని పట్ల సానుకూలంగా, నా పట్ల ఒక దురుద్దేశపూర్విత బాధాకరమైన విషయాలుగా ప్రవర్తిస్తుందో మీ అందరికీ తెలియచేయాలని, అసలు ఏం జరిగింది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్. మా నాన్నగారు వచ్చి పీడబ్ల్యూడీలో చీఫ్ ఇంజనీర్ చేశారు. మా నాన్నగారు కృష్ణా బ్యారేజీ ఆర్కిటెక్టు. 28 డిసెంబర్ 2018 నాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా మాకు సత్కారం జరిగింది. ఎందుకనంటే అప్పటికి 60 సంవత్సరాలు కృష్ణా బ్యారేజీ కట్టి పూర్తి చేసుకుందన్నమాట. 60 సంవత్సరాలు మనకి ఇవాళ ఏ ప్రభుత్వ నిర్మాణం ఉండట్లా అంటే అది ఎంత స్ట్రాంగ్గా కట్టారన్నది మీకు తెలుస్తుంది. మా నాన్నగారు నాగార్జున సాగర్ దాంట్లో కూడా ఆర్కిటెక్ట్. నేను వచ్చి బాగా చదువుకున్నాను, దేశ విదేశాలు వెళ్ళాను. దేవతా స్వరూపులైన మా అమ్మగారు మమ్మల్ని పెంచి పెద్ద చేయడంలోనే ఆవిడ యొక్క సమయస్ఫూర్తి కానీ స్పెండ్ చేశారు. ఆవిడ గురించి నేను ఎక్కువ మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆవిడంత దేవతా స్వరూపులు. ఇప్పుడు మీకు డయాగ్రమేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏ విధంగా గౌతమరెడ్డి మమ్మల్ని ఆక్యుపై చేశాడు, మా స్థలాన్ని ఆక్యుపై చేశాడు అన్నది. ఈ ఏరియా మొత్తం మీరు సత్యనారాయణపురం అనుకుంటే ఇది భగత్ సింగ్ రోడ్ అండి. ఈ భగత్ సింగ్ రోడ్లో ఇది ఇక్కడ మీకు బ్లాక్స్కి పేరు పెట్టాను చూడండి. ఈ బ్లాక్ వచ్చి ఏ, ఇది ఏ, ఇదిగోండి ఏ, ఇది వచ్చి బి, ఇది సి, డి, ఈ ఇల్లు వచ్చి ఈ. ఈ భగత్ సింగ్ రోడ్లో కెనరా బ్యాంక్ ఉంటుంది ఇక్కడ. అంటే కెనరా బ్యాంక్కి ఆపోజిట్గా మా స్థలం ఉంటుంది. అంటే ఏ అనే బ్లాక్ మొత్తం మా స్థలం అనమాట. 325 గజాలు, 126/1 దాని సర్వే నెంబరు. సో దీనికి ఆపోజిట్గా కరెక్ట్గా గౌతమరెడ్డి ఇల్లు ఉంటుంది. ఇప్పుడు అసలు ఎలా జరిగింది స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1949లో మా తాతయ్య గారు ఈ ఏ అనే బ్లాక్ స్థలాన్ని దస్తావేజుల రూపంలో, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రూపంలో కొన్నారు. 1966లో మా తాతయ్య గారు కాలం చేశారు. 1979లో మా తాతయ్య గారికి బిడ్డలైనటువంటి మా నాన్నగారు, మా ముగ్గురు పెదనాళ్ళు అంటే 4 మధ్య ఆస్తి పంపకాల్లో 4వ వారైన మా నాన్నగారికి ఈ స్థలం వచ్చింది. 1981లో ఆయన సర్వీస్లో ఉండగా అకాల మరణం జరిగింది. తర్వాత 1982లో ఏం చేశారంటే మా పెదనాన్నగారులు మా నాన్నగారికి వచ్చిన ఆస్తులన్నింటినీ కూడా లీగల్ మ్యూటేషన్ కంప్లీట్ చేశారు. అంటే అన్ని రికార్డ్స్లోనూ మాకు వచ్చిన మిగతా ఆస్తులు అన్నిట్లోనూ ఇంక్లూడింగ్ ఇది కూడా మా అమ్మగారి పేరు మీద మ్యూటేషన్ జరిగింది. అంటే 1982 నుంచి కూడా ఈ స్థలం మా అమ్మగారి పేరు మీద ఉంది. సో అప్పటి నుంచి ఇవాళ మనం మే 19వ తారీఖు 2026వ తారీఖున మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు కూడా మా అమ్మగారి పేరు మీదే మా సకల ఆస్తులు ఉన్నాయి. మా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరగలేదు. మా నాన్నగారు ఎటువంటి ఆస్తి పంపకాలు వీలునామాలు రాయలేదు. మా అమ్మగారు కూడా ఎటువంటి వీలునామా రాయలేదు. ఇది క్లారిటీ తెచ్చుకోండి. సరే, ఇంకోటి ఈ స్థలం దీనికి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి. ముందు మాట అంటామే అలాంటిది. ఈ స్థలానికి సంబంధించి ఏ సివిల్ కోర్టులోనూ ఎటువంటి దావా లేదు.
రెండోది ఇది సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాన్స్పరసీ. ల్యాండ్ అనే పదం కనిపించింది కాబట్టి ఇది సివిల్ డిస్ప్యూట్ అని అంటారేమో, అందుకని చెప్తున్నా. ఇది సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాన్స్పరసీ ఎగ్జిక్యూటెడ్ బై ది ఎక్స్క్లూజివ్లీ పూనూరు గౌతమరెడ్డి అండ్ సపోర్టెడ్ బై ది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది. ఏ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైకోర్టులో కేసులు ఉన్నాయి, అది అతను కట్టిన బిల్డింగ్ నిర్మాణం మీద ఉన్నాయి. తర్వాత ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా మాకు ఫేవర్గానే డాక్యుమెంట్స్ ఇచ్చారు. అండ్ ఇంక్లూడింగ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రికార్డ్స్లో అన్నీ మా పేరు మీదే ఉంటాయి. తర్వాత సర్వే కూడా మా పేరు మీదే ఉంటాయి, అన్నీ మా పేరు మీదే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ స్థలం గురించి. ఇప్పుడు ఏ అనేది మా స్థలం కదండి, 325 గజాల స్థలం. దీనికి 2 వైపుల రోడ్లు ఉంది. ఇది ఒక చిన్న రోడ్డు, ఇదేమో పెద్ద రోడ్డు. ఇటు 2 వైపులేమో నైబర్స్ ఉన్నారు. సో 2005లో ఇటు అది అలా నడుస్తుంది. 2005లో ఈ పూనూరు గౌతమరెడ్డి బి అనేది పూనూరు గౌతమరెడ్డి యొక్క ఇల్లు, ఇప్పుడు ఉంటున్న ఇల్లు. సో ఇతను ఏం చేశాడంటే 2005లో సి అండ్ డి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఈ స్థలం సి అనే స్థలం 87 గజాలు, సర్వే నెంబర్ వచ్చి 127/1. అతను మనకేం సంబంధం లేదు, వార్డు కూడా డిఫరెంట్. ఈ ప్రాపర్టీతో మనకి ఎటువంటి సంబంధం లేదు. సో ఈ స్థలాన్ని ఆయన 2005లో కొనుక్కున్నట్టుగా ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ క్రియేట్ అయ్యి ఉంది. సో ఈ 2005లో ఈ స్థలాన్ని కొనుక్కున్న డాక్యుమెంట్ని మా స్థలానికి 2014లో మీరు నోట్ చేసుకోండి, ఇయర్ జాగ్రత్తగా వినండి. 2014లో ఈ స్థలం డాక్యుమెంట్, అంటే ఇది గౌతమరెడ్డి పేరు మీద ఉన్న 87 గజాల స్థలాన్ని సి అనేదాన్ని, ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్ని దీనికి చూపించి, మా స్థలానికి చూపించి మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేసి ఒక ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ వచ్చి 17830A. మన ఆల్ఫాబెట్స్ ABCD ఉన్నాయి కదా, A 17830A. సో క్రియేట్ చేశాడు. సో అంటే దీని మీద ఒక వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ క్రియేట్ అయింది. అంటే 2014లో మాది ఉంది, అతనిది ఉంది, కానీ మాది ఒరిజినల్, అతనిదేమో దీని ద్వారా క్రియేట్ అయినటువంటి అసెస్మెంట్ నెంబర్. సో వెంటనే ఏం చేశాడండి, ఈ ఆల్రెడీ దీనికి మా అమ్మగారు 1988-9 ఆ ప్రాంతాల్లో ప్రహరీ కూడా నిర్మించి ఇక్కడ ఒక గుడిసె ఉండేది, పెద్ద గుడిసె, బర్మా టేక్తో ఉండేది. అది ఉండి ఇక్కడ ఇది మార్కింగ్ ఎందుకు చేశానంటే, ఇక్కడ ఇడ్లీ అతను ఫేమస్, ఇడ్లీ అతనికి ఇచ్చారు, అంటే మా కేర్ టేకర్ కింద. సో అతను ఇడ్లీ వేసుకుంటూ జాగ్రత్తగా ఇడ్లీలు అమ్ముకుంటూ మా స్థలాన్ని చూస్తూ జాగ్రత్తగా తన ఫ్యామిలీని నడుపుకుంటున్నాడు. ఇక్కడ పాక ఉంది. సో 2014లో ఎప్పుడైతే ఈ అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ చేశాడో, క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రహరీ గోడలను పడగొట్టేశాడు, పాకను తగలెట్టేశాడు, ఈయన్ని పంపించేశాడు, ఆ ఇడ్లీ తాతగారిని పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే ఒక షెడ్ వేశాడు, 2 గదుల రేకుల షెడ్ వేశాడు. వేసి ఏం చేశాడు, ఇటువైపు ఏమో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ లాగా క్రియేట్ చేశాడు, ఇటువైపు ఏమో జగన్ ఫ్లెక్సీ పెట్టాడు. అంటే ఎప్పుడైతే పార్టీ ఆఫీస్ కలరింగ్ ఇచ్చేశాడో జనాలు అది పార్టీ ఆఫీస్ అనుకున్నారు. రకరకాల వదంతులు మార్కెట్లోకి వదిలేశాడు. మీరు అంటారు ఇంత జరుగుతున్నా మీరేం చేస్తారని. నేను ఇండియాలో లేకపోవడం వల్ల కదా ఇది జరిగింది. ఇండియాలో ఉంటే నేను ఎందుకు జరగనిస్తాను నా స్థలంలో? సరే, అది జరిగింది. వెంటనే ఏం చేశాడు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని ప్రాపర్టీ ట్యాక్స్ కింద క్రియేట్ చేసుకున్నాడు. అంటే షెడ్ ఉంది కదా, వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా 17830A/9 కింద ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ చేశారు. ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి. అసలు దానికి తీసుకున్న డాక్యుమెంట్ ఇది. సో క్రియేట్ అయిపోయింది కదా. సరే, దానికి ఒక 1 మంత్ ఒకసారి 2 సార్లు ట్యాక్సెస్ కట్టాడు. ఆ రిసీట్స్ తీసుకెళ్ళి ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఈ సి అనే దానికి డాక్యుమెంట్ తీసుకెళ్ళి కరెంటు పవర్ సప్లై వాళ్ళని అడిగి సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్స్ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి. ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చాను. నేను నోటి మాటగా చెప్పట్లేదు, ప్రతి దానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. నేను చెప్పే ప్రతి విషయానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. సో తీసుకెళ్ళి పవర్ సప్లై తెచ్చుకున్నాడు. అంటే షెడ్ వేసాడు, కబ్జా చేసాడు, షెడ్ వేసాడు, పవర్ సప్లై తెచ్చుకున్నాడు,
ముందేమో పార్టీ ఆఫీస్ కలరింగ్ ఇచ్చాడు, వెనకాలేమో అందులో జరిగేదేమో తన రాజకీయ దందా రౌడీజం అన్నీ నడుపుతున్నాడు. సో ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇలా కబ్జాలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? 2014లో జరిగింది. సో 2016లో ఒక సేల్ డీడ్ని క్రియేట్ చేశారు. ఆ సేల్ డీడ్లో ఎలా ఉంటుంది? ఈ 2014లో ఈ క్రియేట్ అయినటువంటి ఫేక్ అసెస్మెంట్ నెంబర్సు ఇవన్నీ కూడా ఆ సేల్ డీడ్లోకి వెళ్ళాయి. చాలామంది అతనికి ఒక సేల్ డీడ్ ఉంది కదా, మీ వాళ్ళే చేశారు కదా, చెందారు కదా అని తెలిసి తెలియకుండా విషయ పరిజ్ఞానం లేకుండా ఈ గౌతమ్ రెడ్డి గారి పడేసే కుక్క బిస్కెట్లు తింటూ పర్టికులర్లీ మా బ్రాహ్మణ కమ్యూనిటీ వ్యక్తులే అసత్య ప్రచారాన్ని భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు. 2016లో సేల్ డీడ్ క్రియేట్ అయింది, సుమారు అక్టోబర్ ఆ ప్రాంతంలో. కానీ కబ్జా కార్యక్రమం 2014లోనే మొదలైంది. ఏదైతే తన ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఒక లీగల్ కవర్ కింద సేల్ డీడ్ని క్రియేట్ చేశాడు. ఏ విధంగా క్రియేట్ చేశాడంటే ఈ డేటాతో, ఫేక్ డేటాతో. సాధారణంగా మనకేం జరుగుతుంది, ఒక ప్రాపర్టీ మనం ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటే ఏ అనే ప్రాపర్టీని వ్యక్తి బి అనే వ్యక్తికి ప్రాపర్టీ ఇస్తూ తన యొక్క డీటెయిల్స్ అన్నిటినీ కూడా బి అనే వ్యక్తికి ఇస్తాడు పైకం తీసుకుని. బి అనే వ్యక్తి ఆ సేల్ డీడ్ అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో ఈ డేటా అంతా సబ్మిట్ చేస్తూ మ్యుటేషన్ ప్రాసెస్ చేసుకుని ఏదైతే ఆ ల్యాండ్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్ ఉంటాయో తన పేరు మీదకి మార్పించుకుంటాడు. అంటే ఫస్ట్ సేల్ డీడ్ క్రియేట్ అవుతుంది, తర్వాత మ్యుటేషన్ ప్రాసెస్కి వస్తుంది. ఈ విధంగా రెండూ జరిగితేనే అతనికి ఓనర్షిప్ వస్తుందని ఈవెన్ సుప్రీంకోర్టు తన ఆర్డర్లో స్పష్టంగా చేసింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ముందు మ్యుటేషన్ జరిగింది ఫేక్ డాక్యుమెంట్స్తో, తర్వాత సేల్ డీడ్ ఇన్వెంట్ అయింది. అంటే అసలు టోటల్ రివర్స్ ప్రాసెస్. మన వైసీపీ వాళ్ళు చెప్తుంటారు కదా రివర్స్ ఇంజనీరింగ్, అలాగే ముందు మ్యుటేషన్ చేసాడు, తర్వాత సేల్ డీడ్ క్రియేట్ చేశాడు ఫేక్ డేటాతో. ఎందుకంటే దానికి ఒక లీగల్ కవరేజ్ ఇచ్చాడు. సో ఆ విధంగా క్రియేట్ అయిపోయింది ఇది. మేము 2017లో ఇండియా వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ చూసి పోలీస్ వారిని, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చామో ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అప్పుడు నివాస్ గారు ఐఏఎస్గా ఉండగా ఆయన కమిటీ వేసి మాకు నోటీసులు ఇచ్చారు, గౌతమ్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. మాకు నోటీసులు ఇస్తే మేము ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్స్, మా ప్రాపర్టీ ఓనర్షిప్, మేము కట్టిన ట్యాక్స్ రిసీట్స్, ఎందుకంటే 2014 నుంచి 17 దాకా కూడా 2 ట్యాక్సులు దాని మీద కట్టబడుతున్నాయి. ఒకటి మీద ఒరిజినల్గా ఉన్న 1982 నుంచి, ఒకటి ఏమో అతను క్రియేట్ చేసిన 2014 నుంచి. సో ఆయన రికార్డ్స్, ఇంటర్నల్ రికార్డ్స్ అన్నీ కూడా తెప్పించి, సర్వే రికార్డ్స్, ఇంటర్నల్ రికార్డ్స్ అన్నీ తెప్పించి వెరిఫై చేసి మాకు నోటీసులు ఇచ్చి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి, మా రికార్డ్ చూసి గౌతమ్ రెడ్డివి వెరిఫై చేసిన తర్వాత ఆయన క్లియర్ కట్గా 24/2/2018 6 పేజీస్ ప్రొసీడింగ్స్ రిలీజ్ చేశారు. సో ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఏం చేశాడు గౌతమ్ రెడ్డి, 2016లో అయిపోయింది కదా సేల్ డీడ్, 2017 నేను సమ్వేర్ అరౌండ్ జూలై నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు, ఈ అల్లరి జరుగుతుంది, మేమేమో మీడియా ముందుకు వచ్చాము, ఇదంతా అల్లరి జరుగుతున్నప్పుడు 2017లో ఈ 325 గజాల స్థలంలో 200 గజాలు తన భార్య పేరు మీదకి కొంత గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు. అండ్ ఇంకో 25 గజాలేమో మున్సిపాలిటీ వాళ్ళకి రోడ్ వైడనింగ్ ఇచ్చాడు, 100 గజాలు తనుకున్నాడు. అంటే ఒక ఫేక్ డాక్యుమెంట్ నుంచి అనదర్ 2 ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు. అంటే లింక్ డాక్యుమెంట్ని ఇన్వెంట్ చేశాడు అనమాట. సో ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ ఇచ్చారన్నాను కదా, దానికి ఒక డోర్ నెంబర్ ఇవ్వాలి. ఆ డోర్ నెంబర్ ఏంటంటే ఇది రాసింది చూడండి, 23-37-8. ఈ డోర్ నెంబర్ ఎక్కడిది? ఈ డోర్ నెంబర్ మీద ఇప్పటికీ మున్సిపల్ రికార్డ్స్లో 4 ఉంటాయి. 4 ఇదే డోర్ నెంబర్ 4 ప్రాపర్టీలకు ఇచ్చారు. అంటే ఒక ఆధార్ నెంబరు 4 మనుషులకు ఉంటుందా ఎక్కడైనా? ఉండదు కదా. ఇన్ ది సేమ్ వే ఒక డోర్ నెంబరు ఒక డోర్కే ఉంటుంది, ఒక ప్రాపర్టీకే ఉండాలి. అంటే ఈ 23-37-8 అనేటువంటి డోర్ నెంబర్ మీద విజయవాడలో ఇదే వార్డులో 4 ప్రాపర్టీలు ఉంటాయి. ఇదొక ప్రాపర్టీ, వెనకాల ఇంకో గౌతమ్ రెడ్డిదే సేమ్ ఉంటుంది, అదొక ప్రాపర్టీ. మీరు వెరిఫై చేసుకోవచ్చు మున్సిపాలిటీ రికార్డ్స్లో.
సో ఇది ఫేక్ డోర్ నెంబర్ కూడా అసలు మనకు చూస్తే అప్పుడు ఎలా తెలిసిపోతుందంటే ఒక రోడ్డు మీద ఉన్నటువంటి ఒక ప్రాపర్టీకి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఇది 23-2-10 ఈ సీక్వెన్స్ 23-2 దీని మీద వెళ్ళేటువంటి ఏ రోడ్డుకైనా ఫస్ట్ 2 డిజిట్స్ 23-2 అని ఉంటాయి ఈ రోడ్డు మీద. కానీ ఇది 23-37 ఎలా వచ్చింది అక్కడ తెలిసిపోతుంది. పోనీ దీనికి బేస్ చేసుకుని డోర్ నెంబర్ ఇచ్చారా అంటే 23-34 ఇది. అంటే కనీసం ఇదన్నా ఉండాలిగా. ఇది కాదు, ఈ సీక్వెన్స్ కాదు, ఈ సీక్వెన్స్ కాదు, ఇది కొత్త సీక్వెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్ లాజిక్. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? చెప్పలేరు. సరే, అక్కడ వరకు అయింది కదా. సేల్ డీడ్ క్రియేట్ చేశాడు కదా, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కదా. అప్పుడు ఏం చేశాడు, ఆ 325 గజాల్లో 200 భార్యకి దీనికి ఇచ్చాడు కదా. ఆ భార్యకి ఇచ్చిన దాంతో దీని మీద బిల్డింగ్ ప్లాన్ అప్లై చేశాడు. బిల్డింగ్ ప్లాన్ ఏంటి, G+3 బిల్డింగ్ ప్లాన్కి తీసుకున్నాడు, అప్లై చేశాడు. 3 రోజుల్లో బిల్డింగ్ ప్లాన్ వచ్చింది. ఎప్పుడు ఆల్రెడీ మేము పెట్టిన పిటిషన్స్కి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అతనికి నోటీసులు ఇస్తున్నప్పుడు, అంటే ఆ ప్రాసెస్లోనే ఇంకొక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేశాడా. ఆ బిల్డింగ్ ప్లాన్ తీసుకొచ్చి భార్య పేరు మీద లోన్ అప్లై చేశాడు. ఆవిడ కెనరా బ్యాంక్లో ఎంప్లాయ్, లోన్ అప్లై చేశాడు. నేను బ్యాంకుకి వెళ్ళి రిప్రజెంట్ చేశాను విషయం మొత్తాన్ని, జరిగినవన్నీ చెప్పాను, డాక్యుమెంట్స్ చూపించాను. వాళ్ళు బై గాడ్స్ గ్రేస్ వాళ్ళు అది క్యాన్సిల్ కూడా చేశారు. ఆ తర్వాత ఆవిడ ఉద్యోగ విరమణ చేసిందని విన్నాను నేను. సో ఇది జరిగింది కదా. సో ఈయన ప్రొసీడింగ్స్లో ఏం చేశాడు, ఈయన ఈ బిల్డింగ్ ప్లాన్ కూడా కన్సిడర్ చేసి మొత్తం బిల్డింగ్ ప్లాన్ ఏమో కొట్టేశాడు. ఎందుకంటే ల్యాండ్ నీదే కాదు, ల్యాండ్ నీది కాలంలో బిల్డింగ్ ప్లాన్ ఎలా అని. ఎప్పుడు 24/2/2018లో అప్పటి కమిషనర్ నివాస్ గారు తన ప్రొసీడింగ్స్లో ఈ ల్యాండ్లో అతను క్రియేట్ చేసినటువంటి ఫేక్ అసెస్మెంట్ నెంబర్లు అవన్నీ కూడా క్యాన్సిల్ చేశాడు, మావి కంటిన్యూ చేశాడు. అంటే ఆయన ఆ ప్రొసీడింగ్స్లో మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత చాలా డీటెయిల్డ్గా ఒక ప్రొసీడింగ్స్ని రిలీజ్ చేశారు. అదే ఎంటైర్ హార్ట్ ఆఫ్ ది స్టోరీ. అంటే ఆయన 1949 నుంచి 2018 దాకా ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నవి, గౌతమ్ రెడ్డి దగ్గర ఉన్నవి, ఆఫీస్లో ఉన్నవి అన్నీ వెరిఫై చేసి ఆ ప్రొసీడింగ్స్ రిలీజ్ చేశాడు. ఇంక్లూడింగ్ 2016 గౌతమ్ రెడ్డి క్రియేట్ చేసినటువంటి ఫేక్ సేల్ డీడ్ని కూడా. అందులో 2 విషయాలు ముఖ్యంగా చేశాడు. ఏంటంటే అతను 2014లో క్రియేట్ చేసినటువంటి ఫేక్ అసెస్మెంట్ నెంబర్ని క్యాన్సిల్ చేయడం, మాది 1982 నుంచి ఉన్నటువంటి అసెస్మెంట్ నెంబర్ని కంటిన్యూ చేయడం, మా మదర్నే దాని ఓనర్షిప్గా ఆయన కంటిన్యూ చేయడం. తర్వాత 2017 చివరిలో అతను క్రియేట్ చేసినటువంటి ఆదరాబాదరాగా క్రియేట్ చేసినటువంటి బిల్డింగ్ ప్లాన్ని క్యాన్సిల్ చేయడం. ఇవి ముఖ్యమైన సంఘటన జరిగాయి. ఇది జరిగిన వెంటనే ఇప్పుడు చూడండి, దీని గురించి మీకు మోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బి అనేది అతని ప్లాన్ కదా, సి అండ్ డిలో సిది కొనుక్కున్నాడు కదా. 2010లో B+C కలిపి ఇప్పుడున్న బిల్డింగ్ను కట్టుకున్నాడు 2016. ఇది డిఏ అయినా మనకు సంబంధం లేదు, ఈయన ఇది తను ఎంజాయ్ చేసుకుంటున్నాడు తన ఇదిని. ఏ అనేది మన ప్రాపర్టీ, మనకి ఎవరితోనూ గొడవ లేదు, 2 సైడ్లు నైబర్స్ ఉన్నారు, 2 సైడ్లు రోడ్డు ఉంది. ఈ అనే దాని గురించి ఈ అనే డోర్ నెంబర్ ఎప్పుడు వచ్చిందో మీకు చెప్తా, దాన్ని ఎలా వాడుతున్నాడని. ఇప్పటికి ఒకటి చెప్పాను కదా, ఒక డోర్ నెంబర్ 23-37-8 ఫేక్, ఇది 2018లో ఇన్వెంట్ చేసింది. సరే, ఆయన ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వెంటనే హైకోర్టుకి ఫస్ట్ రిట్ పిటిషన్ వేశాడు. ఏమని, కమిషనర్ యొక్క ప్రొసీడింగ్స్ సెట్ సైడ్ చేయమని, బిల్డింగ్ ప్లాన్ను అతను ఏదైతే క్యాన్సిల్ చేశాడో దాన్ని ఇనిషియేట్ చేయమని. అప్పుడు ఇమ్మీడియట్గా వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్లో మా లాయర్ గారు 2 పాయింట్లు అడిగారు. ఒకటి ఏంటంటే, నువ్వు 2014 నుంచి ఈ సైట్ మీద ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తున్నావా, లేదా 2016 నుంచి క్లెయిమ్ చేస్తున్నావా? ఒక్కసారే కదా, ఒక డేట్ని బట్టే కదా మనం ఒక ప్రాపర్టీ మీద మన ఓనర్షిప్ని క్లెయిమ్ చేయగలం. 2 ఏళ్ళు చేయగలం కదా, 2 డాక్యుమెంట్తో చేయగలం. ఒకవేళ 2014 అన్నాడు అనుకోండి, తనకి క్రియేట్ చేసినటువంటి ఫేక్ అసెస్మెంట్ నెంబర్, మళ్ళీ 2016 సేల్ డీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు, 2016 నుంచి ఓనర్షిప్ అన్నాడు అనుకోండి, మరి 2014 నుంచి దాని మీద క్రియేట్ అయినటువంటి ఫేక్ అసెస్మెంట్ నెంబర్లు, దాని మీద ఆ నెంబర్ని తీసుకెళ్ళి పెట్టిన సేల్స్ డీడ్ అంటే 2014 నుంచి ఓనర్షిప్పా, 2016 నుంచి ఓనర్షిప్పా? అసలైన సేల్స్ డీడ్ క్రియేట్ అయిన తర్వాత మ్యుటేషన్ వస్తుందా, మ్యుటేషన్ అయిన తర్వాత సేల్ డీడ్ వస్తుందా? సో ఈ ఆర్గ్యుమెంట్స్లో జడ్జి గారు కన్విన్స్ అయ్యి
ఇక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్ని పడగొట్టేయమని చాలా క్లియర్ కట్గా మున్సిపల్ కార్పొరేషన్కి ఆర్డర్స్ ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్లు కానీ మిగతా ఆఫీసర్లు కానీ వాళ్ళు అప్పుడు ఈ ఎలక్షన్ మూవ్మెంట్కి వెళ్ళిపోయి తర్వాత దీన్ని అమలుపరచకుండా పక్కన పెట్టారు. సరే, ఎప్పుడైతే ఆయన ఆర్డర్ ఇచ్చాడో ఇమ్మీడియట్గా ఆ ఆర్డర్ని బేస్ చేసుకుని మళ్ళీ నేను రిక్వెస్ట్ పెట్టాను, రిప్రజెంటేషన్స్ పెడితే ఈసారి ఏం చేశాడు గౌతమ్ రెడ్డి, రెండో రెడ్ పిటిషన్ వేశాడు. దాంట్లో ఏంటి, ఈ 200 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించి ఒక పేక్ తన భార్యకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు కదా, దాన్ని బేస్ చేసుకుని హైకోర్టుకి వెళ్ళాడు. అందులో ఏమడిగాడు, ఈ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ని సబ్సైడ్ చేయమని, బిల్డింగ్ ప్లాన్ని మళ్ళీ ఇనిషియేట్ చేయమని. సో అందులో ఏమైందంటే ఆవిడ ప్రేయర్ని బట్టి ఒక ఆడావిడ తను మేనేజ్ చేసుకుంటూ పొలిటికల్ ఇది ఉండేటప్పటికి కొంచెం స్టే ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు 2018 చివరి నుంచి ఎలక్షన్స్ అయిపోయి మేము అప్పుడు మీడియా ముందుకు వచ్చి అన్నీ చేసినా ఏమీ మాకు రిలీఫ్ దొరకలా. 2023 వరకు ఏం జరిగిందంటే ఎలా ఉందో అలాగే ఉంది స్టేటస్ కో. ఆల్ ఆఫ్ ఏ సడన్ 2023లో ఏం చేశాడంటే, వైసీపీ గవర్నమెంట్ ఏమో స్టేట్లో ఉంది, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోనేమో వైసీపీ ఇదే ఉంది, పార్టీయే ఉంది. సో తనేమో ఆల్రెడీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. అంటే అన్ని వైపులా అతనికి ఇది సహకారంగా ఉన్నప్పుడు, మేము వీక్గా ఉన్నప్పుడు అప్పటికే నా మీద 2 సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగినప్పటికీ, నేను పోరాడుతూనే ఉన్నప్పటికీ, బ్యానర్లు పెట్టుకుని అన్నీ చేస్తూనే ఉన్నప్పటికీ, మా ఆఫీసర్లని ప్రత్యేకించి ఈ టోటల్ కాన్స్పిరసీలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది యొక్క తప్పిదమే ఎక్కువ ఉంటుంది. మేము హైకోర్టులో ఆ కేసుని విత్డ్రా చేసుకుని నా బిల్డింగ్ పర్మిషన్ చూడవలసింది అని మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీలో పెట్టుకున్నాడు. స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి, ఒక 7-8 మంది కలిపి మున్సిపల్ కార్పొరేషన్లో రకరకాల స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. ఒక్కొక్క స్టాండింగ్ కమిటీలో 7-8 మంది కార్పొరేటర్లు ఉంటారు. సో అంటే ఒక కార్పొరేటర్ల గ్రూప్ని స్టాండింగ్ కమిటీ అంటారు మన మామూలు వాడక భాషలో చెప్పుకోవాలంటే. అంటే అసలు మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీకి అటువంటి అధికారమే లేదు, బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చే అధికారమే లేదు. సో వాళ్ళు ఏం చేశారు, స్టాండింగ్ కమిటీ దీనికి అప్రూవల్ ఇచ్చింది, ఇతని బిల్డింగ్ పర్మిషన్కి. ఎలా ఇస్తారని నాకు అర్థం కాదు. తనకు లేని అధికారం ఇస్తుందా అంటే, నేను పాకిస్తాన్కి ఆంధ్రప్రదేశ్ రాసి ఇచ్చేసినట్టు ఉంటుంది. చెల్లుబాటు అవుతుంది అది? నేను పాకిస్తాన్కి నా స్థలాన్ని రాసి ఇచ్చే అధికారమే లేదు, అలాంటిది ఆంధ్రప్రదేశ్ని రాసి ఇచ్చేయడం అంటే మనకు అర్థం కావాలని వాడుక భాషలో చెప్తున్నా. అతనికి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది. పోనీ బిల్డింగ్ పర్మిషన్ 325 గజాల్లో ఎటువంటి వెరిఫికేషన్ లేదు, వాళ్ళ కమిషనర్ ఆర్డర్ని చూడడం లేదు, ఫీజులు కట్టించుకోవడం లేదు, ఏం లేదు. 200 గజాలకి G+3 పర్మిషన్ ఇచ్చారా? పోనీ డిసెంబర్లో 2023 ఆ బిల్డింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు కూడా నేను ఇండియాలో లేనప్పుడే ఇంక చేస్తున్నాడు అన్ని. సో అప్పుడు బిల్డింగ్ కడుతుంటే నాకు ఎవరో ఇన్ఫామ్ చేశారు, నేను వచ్చాను, చూశాను, ఫోటోలు తీశాను, సబ్మిట్ చేశాను, సార్ ఇది మా ప్రాపర్టీ అని. అప్పుడు ఉన్నటువంటి కమిషనరు సన్నాసి కమిషనర్, కనీసం వినాలనే ఇది కూడా లేదు. స్వప్నిల్ దినకర్ పొండాల్కర్, ఆయన నా మీద ఏం కేసు వేసినా నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు శ్రీకాకుళం కలెక్టర్ అతను స్వప్నిల్ దినకర్ పొండాల్కర్, అతనికి డాక్యుమెంట్స్ అని చూపించాడు. ఐఏఎస్ చదివాడో తెలియదు కానీ డాక్యుమెంట్స్ చూపించి అతను బేస్మెంట్ వేసినప్పుడే, సార్ ఇది పరిస్థితి, దీని మీద యాక్షన్ తీసుకోండి అంటే, వైసీపీ గవర్నమెంట్ ఉంది, నేనేం చేయగలను? నువ్వు పనిచేస్తోంది మా పబ్లిక్ మనీతో, మేము కడుతున్న ట్యాక్సెస్తో. నువ్వు పనిచేయవలసిన వాళ్ళని చట్ట వ్యతిరేక పనులను ఆపాలి, చట్ట అనుగుణంగా పనిచేయాలి, రూల్స్కి అనుగుణంగా. కనీసం నోటీస్ ఇవ్వవయ్యా అంటే ఆ మున్సిపల్ కమిషనర్ కనీసం నోటీసులు ఇవ్వలేదు. ఇంకా చెప్తాను ఆయన యొక్క దురాగతాలు ఎలా ఉన్నాయన్నది. సరే, 200 గజాలు నేను ఇమీడియట్గా వచ్చాను, చూశాను. కానీ 325 గజాల్లో ఇల్లు కడుతున్నాడు. సార్ మీరు 200 గజాలకి ఇచ్చారు, అక్కడ 325లో నడుస్తుంది, మిగతా 125 గజాల్లో నేకెడ్ ఐ కన్నా తెలుస్తుంది కదా, కనీసం అదన్నా ఆపండి సార్ అన్న. మళ్ళీ నోటితో కాదు, అన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి నా దగ్గర, ఎండార్స్మెంట్లు తీసుకుంటే ఆయన ఏం చేశాడంటే బ్యాక్ డేటెడ్తో ఇంకొక 100 గజాలకి G+2 పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఆయనకి సహకరించాడు ఈయన మున్సిపల్ కమిషనర్. ఏమంటే మున్సిపల్ కమిషనర్ ఒకడే ఏం చేయగలను అని మీరు అంటారేమో. ఏమంటే కింద వాడు తప్పులు చేయొచ్చు, అవినీతిపరుడై. మున్సిపల్ కమిషనర్ అండ్ ది ఎండ్ ఆఫ్ ది డే
నీకు విషయం నీ నోటీస్కి వచ్చినప్పుడు, రిప్రజెంటేషన్స్ వచ్చినప్పుడు, మీడియా ముందుకు వచ్చినప్పుడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళందరూ కూడా దాని గురించి రాసినప్పుడు యూ షుడ్ యాక్ట్ యాజ్ పర్ ది లా. నీతులు చెప్తారు కదా, మామూలు వాళ్ళకి, సామాన్య ప్రజలకి నీతులు రూల్స్ బోధిస్తారు కదా ఈ పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ అందరూ. మరి కనీసం నేను చెప్పిన దానికి నువ్వు నోటీస్ అన్నా అతనికి ఇవ్వాలి కదా, ఇవ్వాల. నేను ఆర్టీఐ పెట్టా, ఏ బేసిస్ మీద, నాకు ఏ కాగితం బయటికి రానివ్వట్లా వాళ్ళు, ఏ బేసిస్ మీద అతనికి పర్మిషన్స్ ఇస్తున్నారో నాకు ఇవ్వండి అని. ఆ ఆర్టీఐని తీసుకెళ్ళి గౌతమ్ రెడ్డికి ఇచ్చారు. ఏమంటే మీరు అది ఇతను అడిగినటువంటి డాక్యుమెంట్స్ మేము ఇవ్వమంటారా అని. గౌతమ్ రెడ్డి ఆబ్వియస్గా దొంగ కాబట్టి, కబ్జాదారుడు కాబట్టి ఇవ్వద్దనే అన్నాడు. అతను ఇవ్వద్దంటున్నాడు కాబట్టి మేము ఇవ్వట్లేదు అన్నారు. నేను అడిగింది పబ్లిక్ డాక్యుమెంట్స్. ఆ తర్వాత అతను కోర్టులో వేశాడు, నేను తెచ్చుకున్నా, అది వేరే విషయం. అంటే అతని కోసం ఒక మున్సిపల్ యంత్రాంగం అంతా ఎంత గొప్పగా పనిచేసింది అన్నదానికి ఉదాహరణగా చెప్తాను. సరే, అతనికి 100 గజాలకి G+2 ఇచ్చారు. మళ్ళీ నేను రిప్రజెంటేషన్ పెట్టాను, సార్ మీరు G+3 200 గజాలకి ఇచ్చారు, డాక్యుమెంట్స్ ఏమీ చూడలేదు, ఫీజెస్ ఏం కట్టించుకోలేదు, ప్రాసెస్ అంతా వైలేట్ చేశారు. అలాగే సేమ్ 100కి బ్యాక్ డేటెడ్తో G+2 ఇచ్చారు. బ్యాక్ డేటెడ్ అనేది నాకు అర్థమైంది, నేను కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాడినే, నేను తెలుసుకోగలను ఎలా బ్యాక్ డేటెడ్ అన్నది ఇచ్చారు. అంటే బిల్డింగ్ ఈ స్థలం మీద ఇప్పుడు 100లో G+2 ఉండాలి అండ్ 200లో G+3 ఉండాలి. కానీ పేపర్ల మీద ఏదైతే ప్లాన్లు ఉన్నాయో భూమి మీద లేవు. కానీ భూమి మీద మాత్రం G+3 అంటే 325 స్క్వేర్ యార్డ్స్లో కడుతున్నారు, దయచేసి యాక్షన్ తీసుకోవాల్సింది అని మళ్ళీ రిప్రజెంటేషన్ పెట్టా. అంటే ఇక్కడ ఏం జరిగింది ఏంటండి, అన్ని రకాల రూల్స్ని వైలేట్ చేస్తూ అతని కోసమే మున్సిపల్ కార్పొరేషన్ బతికి ఉంది అన్నట్టు హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కూడా పక్కన పెట్టి 2 ప్లాన్స్ ఇచ్చారు. ఏంటి, 200 గజాల్లో G+3, 100 గజాల్లో G+2. పోనీ యాజ్ ఇట్ ఈజ్గా అవి భూమి మీదకి ట్రాన్స్లేట్ అయ్యాయా? లేవు. భూమి మీద ఏముంది, G+3 325 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అంటే భూమి మీద ఉన్నటువంటి స్ట్రక్చర్కి పేపర్ మీద ఎటువంటి ప్లాన్స్ అప్రూవల్స్ లేవు, దానికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ లేదు, ఫీజెస్ లేవు, ఏం లేవు. అసలు అన్ని తొంగలో తొక్కి పేపర్ మీద ఉన్న 2 ప్లాన్స్ భూమి మీద లేవు. అంటే భూమి మీద ఉన్న వాటికి ప్లాన్లు లేవు, ప్లాన్లు ఉన్నది భూమి మీదకి లేదు. ఇదంతా ఎవరు వెరిఫై చేయాలండి? మున్సిపల్ కార్పొరేషన్ది కదా. రూల్స్ను సెక్షన్లో తర్వాత మాట్లాడతాను నేను. కనీసం కంటికి కనిపించేటువంటి అన్యాయం జరుగుతుంది కదా, మరి అదన్నా వీళ్ళు ఆపాలి కదా. లక్షల శాలరీ తీసుకునే వాళ్ళు, ఇందులో ఎవరు తప్పు ఉందండి? మున్సిపల్ కార్పొరేషన్ తప్పే కదా. ఎవరు రూల్స్ని పాటించలేదండి, ఎవరు వైలేట్ చేశారండి, ఎవరు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్ని అమలుపరచలేదండి? మున్సిపల్ కార్పొరేషనే. దీనన్నిటికీ మున్సిపల్ కార్పొరేషనే. వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు, డబ్బులు తీసుకున్నారా, ఇంకేమైనా చేసుకున్నారా, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది నేను చెప్పక్కర్లా, మీకు అర్థమవుతుంది. ఇంత నీచమైన మున్సిపల్ కార్పొరేషన్ నాకు తెలిసి విజయవాడలో ఎక్కడ ఉండదు. సరే, గవర్నమెంట్ మారింది, నేను ధర్నాలు చేశాను, నా మీద అటెంప్ట్ మర్డర్లు జరిగాయి, ధర్నాలు చేశాను, అవన్నీ జరిగాయి. సరే, గవర్నమెంట్ మారిన తర్వాత ఒక నోటీస్ ఇచ్చారు 200 స్క్వేర్ యార్డ్స్కి. ఇమ్మీడియట్గా అతను రిట్ పిటిషన్ వేశాడు. 100 గజాస్ ఒక నోటీస్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా రిట్ పిటిషన్ వేశారు. ఆ 2 కాకుండా నేను చెప్పింది ఏంటంటే 100 స్క్వేర్ యార్డ్స్లో 2 రిట్ పిటిషన్లు ఉన్నాయి. స్క్వేర్ యార్డ్స్లో అతను G+2 తీసుకుని G+3 కట్టాడంటే ఆ ఎక్స్ట్రా అంటే 3 స్లాబ్లకి పర్మిషన్ తీసుకుని 4 స్లాబ్లు వేసాడు. దానికి ఇవ్వండి సార్ అన్న. దాని దగ్గర నా కోసం డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. నోటీస్ ఇవ్వడానికి నేను 50,000 లంచాలు తీసుకున్నారు. నేను క్లియర్గా చెప్తాను, నేను ప్రూవ్ చేయగలను. తీసుకుని చివరికి మళ్ళీ గౌతమ్ రెడ్డి గారికి చెప్పి మళ్ళీ దాన్ని కూడా వాడికి టైం ఇచ్చి వాడనే అంటున్నా. నాకు కడుపు రగులుతోందండి. 5 కోట్ల విలువ చేసే స్థలం కడుపు రగిలిపోతుంది. నా తప్పు లేకుండా నేను కష్టాలను అనుభవిస్తున్నాను. అది గవర్నమెంట్ ఆఫీసర్ల యొక్క లంచగొండితనానికి, దురుద్దేశాలకి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను శిక్షించని సెక్రటేరియట్ ముందు పాయింట్ బ్లాంక్లో కాల్చని, నాకు భయంలే. కానీ తప్పు చేసిన ఆఫీసర్లు మీరు శిక్షించే దమ్ము, ధైర్యం ఏ గవర్నమెంట్ కన్నా ఉందా? అట్లీస్ట్ నాకు న్యాయం చేసే ఇది ఉందా? ఇలా రోడ్ల మీద పడి కబ్జాదారులు జనాల ఆస్తులు కబ్జాలు చేస్తుంటే ఏం చేస్తుంది ఏ గవర్నమెంట్ అయినా? గవర్నమెంట్ మారితే ప్రజలు సమ్ రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను గవర్నమెంట్ మారిన 2 ఏళ్లకే, అంటే ఇవాళ 19 మే 2026 నా ఆవేదన మీకు తెలియజేస్తుందని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి రిట్ పిటిషన్ వేశాడు. మళ్ళీ 100 గజాలకు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నేను 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను, యాక్షన్ ఏమైనా చేస్తున్నారేమో. అది లేదు, అది తీసుకెళ్ళి మళ్ళీ ఒక రిట్ పిటిషన్ వేశాడు. ఇలా అంటే అతను తప్పు చేయడానికి పూర్తిగా సహకరించడం,
తప్పు చేస్తున్నప్పుడు ఆపకపోవడం, అవినీతి, తర్వాత రూల్స్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం, వైలేట్ చేస్తున్న రూల్స్కి నోటీసులు ఇవ్వకపోవడం, ఈ కార్యక్రమాలన్నీ చేసింది ఎవరు? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏముందండి? రీసెంట్ సుప్రీంకోర్టు ఆర్డరు, వన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన తర్వాత డ్రైనేజీ, వాటరు, ఎలక్ట్రిసిటీ అంటే యూటిలిటీ సర్వీసెస్ని రిలీజ్ చేయవలసిందిగా వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ గైడ్ లైన్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చారు. అతనికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా, మరి అతనికి డ్రైనేజ్ కనెక్షన్ ఎలా ఇచ్చారు? వాటర్ కనెక్షన్ ఎలా ఇచ్చారు? పవర్ కనెక్షన్ ఎలా ఇచ్చారు? ఎవరెవరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఒక దుర్మార్గుడు, డబ్బున్నవాడు, పొలిటికల్ పవర్ ఉంటే సామాన్య మానవుల మీద పడి దోచుకోవచ్చా? నేను ఇలా అడగకూడదండి, నేను అంటున్నాను కడుపు రగిలిపోయి. అదే ఆఫీసర్ కూతురుని ఎత్తుకుపోయాడు అనుకోండి, రేప్ చేశాడు అనుకోండి, నోరు మూసుకుని కూర్చుంటాడు ఆ ఆఫీసరు? సో అవన్నీ జరిగాయి. ఇవాళకి దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, కానీ ఈ యూటిలిటీ సర్వీసెస్ అన్నీ రిలీజ్ అయ్యాయి. వీటి మీద ఏ హైకోర్టు కేసు లేదు, నోటీసులు ఎవరు, అదేం చేసుకోరు. నువ్వు అంటే వాడు తప్పు చేయడానికి వీళ్ళు సహకరించడం, తప్పు చేస్తున్నప్పుడు తర్వాత అతనికి టైం ఇచ్చి అతనంతటా అతనే కోర్టుకి వెళ్ళి కేసులు వేయడం. ఆ కోర్టులో కేసులు ఏమి వేయాలో వీళ్ళే సలహా ఇస్తారు. అంటే దాన్ని ఏంటంటే ఒక విధంగా లీగల్ ప్రాబ్లం చుట్టూ క్రియేట్ చేసి కోర్టులో కేసు ఉంది కదా అది తేలనివ్వండి అనడం. అంటే ఇప్పుడు కోర్టులు కూడా ఎలా తగలడ్డాయంటే, తప్పు చేసేవాడు తప్పు చేసేస్తాడు, తప్పు చేస్తున్నావురా అని ఎవడన్నా అంటే కోర్టు వెనకాల అందులో కేసు వేసి 1000-2000 పడేసి కేసేసి ఆ కేసుతో వెనకాల దాక్కుంటాడు కోర్టు న్యాయస్థానం అనే వెనకాల. న్యాయస్థానంలో కేసు ఉండగా మీరేమీ చేయకూడదు అనే ఒక దిక్కుమాలిన రూల్ ఉంది కదా, ఆ దిక్కుమాలిన రూల్ని బేస్ చేసుకుని నాలాంటి చట్టాన్ని గౌరవించేవాడేమో నోరు మూసి కూర్చోవడం, ఈ ఆఫీసర్లు ఏమో ఎంజాయ్ చేయడం, గవర్నమెంట్ ఏమో ఎటువంటి చర్య తీసుకోకపోవడం. ఏమిటండి ఇది కష్టం? పోలీసు వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి 4th ACMM కోర్టులో FIR 639/2018 4th ACMM కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. జరిగిన ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రాశారు అందులో. తర్వాత 2024లో టీడీపీ గవర్నమెంట్లో నేను ఇంక గోల్ చేస్తున్నానని 6/11/2024న నా మీద 3వసారి హత్యా ప్రయత్నం జరిగింది. 2019 ఫస్ట్లో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, దాని కేసు రిజిస్టర్ చేసాం, సత్యనాపురం పోలీస్ స్టేషన్లో ఉంది, చూసుకోవచ్చు. 2024 జాన్యువరిలో నేను ధర్నాలు చేసి అల్లరి చేస్తున్నప్పుడు, అతను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ధర్నాలు చేసి పేపర్లోకి వచ్చి మీడియా ముందుకు వచ్చి ఈటీవీ వాళ్ళని కొట్టాడు కూడా. మరి ఈటీవీ వాళ్ళు ఎందుకని మరి మౌనంగా ఉన్నారో కేసులు పెట్టకుండా? వాళ్ళే సమాధానం చెప్పాలి. వాళ్ళ కెమెరామ్యాన్ని కొట్టి వాళ్ళ కెమెరా లాక్కెళ్ళిపోయి ఇంత దౌర్జన్యం చేశారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా. అది 2వసారి అటెంప్ట్ మర్డర్ జరిగింది. 3వసారి భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. 8 మంది సుపారీ గ్యాంగ్తో 25 లక్షలకి నేను ఇంట్లో కార్తీక మాసం పూజలో ఉండగా నా మీద అటాక్ జరిగింది. నేను ఒకటే చెప్తుంది కాదండి, సాక్షాత్తు మన పోలీస్ కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి 13/11/2024న అప్పటికి 9గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళని ప్రజెంట్ చేస్తూ ఆయన చెప్పారు, అంటే నా మీద అంటే ఒక ఆస్తిని కబ్జా చేయడానికి కబ్జా చేసేయడం, దాని మీద ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేయడం, ఆఫీసర్లందరూ దాన్ని సహకరించేయడం, అతడు ఎదురు తిరిగితే చంపేయడం. ఈ ప్రాసెస్లో మా అన్నయ్యని, రెండో అన్నయ్య గండూరి రవి అని ఉంటాడు, ఆయన దేవుడు స్వామీజీ లెక్క, ఆయన భయపెట్టి ఆయన మానసిక బాధలకు గురి చేసి చంపేశారు. మా అమ్మగారికి అనారోగ్యం వచ్చింది. 76 ఏళ్ల వయసులో కూడా ఆవిడకి బీపీ లేదు, షుగర్ లేదు, కాళ్ళు నొప్పులు లేవు, అనారోగ్యం లేదు, అజీర్తి లేదు. ఆవిడ ఎంత హెల్తీ పర్సన్ అంటే కనీసం 2-3 కిలోమీటర్స్ నడిచేస్తారు ఆ ఏజ్లో. మా అమ్మగారికి మా తాతగారి యొక్క జీన్స్ వచ్చాయి. 86 ఇయర్స్లో కూడా 87-88 ఇయర్స్లో కూడా ఆయన సైకిల్ దొక్కేవారు 20 కిలోమీటర్లు. అంత హెల్తీ ఫ్యామిలీ. మేము స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాం. మా తాతగారు 400 ఎకరాలు సుమారు ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఖర్చు పెట్టారు. మా నాన్నగారు ఆర్కిటెక్టు, రూపాయి సంపాదించుకోవాలి కుటుంబాస్తి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసుకుని బిట్స్ పిలాని ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుని ఫారెన్ వెళ్ళి ఏదో జీవితాన్ని గడుపుతున్నాం. మాకు ఎటువంటి పాలిటిక్స్తో కానీ ఎటువంటి ఇది లేదు. ఇది మా తాతగారు ఇచ్చిన ఆస్తి. ఇంత అకృత్యం జరుగుతుంటే టీడీపీ గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి సీఎం గారు ఇదిగోండి ఆ బిల్డింగ్, సింగిల్ బిల్డింగ్, ఇది సింగిల్ బిల్డింగా 2 బిల్డింగ్లా అండి? చెప్పండి. మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు? ఇంకా మేము ఎన్ని చోట్ల తిరగాలి?
ఎన్ని కోట్లకు తిరగాలి, ఎన్ని ఆఫీసులకు తిరగాలి, ఎన్నేళ్ళు తిరగాలి? అంటే మీరు అభివృద్ధి సంక్షేమం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అనుకుంటే ఎట్లా? మీరు న్యాయం చేయకపోతే ఎట్లా? చట్ట ప్రకారమే చేయండి. బోల్డ్ అని చెప్పారు 2019 నుంచి 2024 వరకు. అందులో ఏ ఒక్కదాని మీద యాక్షన్ తీసుకున్నారు? నాది ఉందండి. నేను చెప్పిన ఇప్పటిదాకా ఇన్సిడెంట్లో ఏదైనా తప్పు ఉందని మీరు ప్రూవ్ చేస్తే సెక్రటేరియట్ ముందుకు వచ్చి నేను నుంచుంటా. పాయింట్ బ్లాంక్లో నన్ను కాల్చొచ్చు. మీరు ఆఫీసర్స్ మీద చర్య తీసుకునే దమ్ము, ధైర్యం ఈ టీడీపీ గవర్నమెంట్కి, సోకాల్డ్ ఎన్డీఏ గవర్నమెంట్కి ఉందా? నేను పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికైనా సమగ్ర విచారణ చేసి నా ప్రాపర్టీ నాకు వచ్చేటట్టు చేయండి. ఇది మా తాత ముత్తాతల ఆస్తి, నాకు సర్వ హక్కులు ఉన్న ఆస్తి. అతనికి మీకు దమ్ము ధైర్యం ఉంటే శిక్ష ఏదన్నా వేయండి, లేకపోతే అట్లీస్ట్ నాకు న్యాయం చేయండి. ఇది నా మనవి. థ్యాంక్ యూ అండి.